అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. మీరు కొలిచే అమ్మవారు ఖండాలను దాటడానికి సిద్ధమవుతోంది. ఏమైందక్కా? ఏమైందా అంటే ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలీదా? అంటే అంత పరధ్యానంగా ఉన్నావా? అసలు ఏమైంది నీకు? రోడ్ల మీద ఇంత పరధ్యానం ఏంటి? కొద్దిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? గుడి నుంచి. గుళ్ళో ఏమైనా జరిగిందా? చెప్పవని. గుడి దగ్గర ఏమైనా జరిగిందా? నా మనసేం బాలేదు. నేను తర్వాత కలుస్తాను. ఆగవని. ఏమైందో చెప్పు. విగ్రహం విషయంలో పొరపాటు జరిగిందక్కా. పొరపాట? ఏం జరిగింది? నేను అన్ని విషయాలు తర్వాత మాట్లాడతానక్కా. అవని, అవని ఆగు. విగ్రహం విషయంలో పొరపాటు జరగడం ఏంటి? అవనికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు దేవుడా. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. మహిమలు, శక్తులు, చరిత్ర కలిగిన విగ్రహం ఇంటి బయట. రూపం తప్ప ఎలాంటి శక్తులు లేని విగ్రహం ఇంటి లోపల. అది రూపానికే మీ అమ్మవారు. వారసత్వంగా వస్తున్న అమ్మవారు కాదు. ఇంతకు ముందు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు నా ప్రాణాలు అడ్డు పెట్టి నిన్ను కాపాడుకున్నాను. అలాంటిది ఈరోజు నా చేతులతో నేనే నిన్ను బయటికి పంపుకున్నాను. అయ్యో, ఎంత తప్పు జరిగింది. ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నా స్వార్థం కోసం నిన్ను బలి చేయకూడదు అని డూప్లికేట్ విగ్రహాన్ని తయారు చేయించాను. దానినే ఆ దుర్మార్గుల చేతికి అందించాను అని అనుకున్నాను. అంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన అలా ఎలా జరిగింది? ఎవరు చేశారు తల్లి? ఇది ఎవరు చేసుంటారు? నిహారికను అనుమానిద్దామంటే ఈ విషయం నిహారికకు తెలీదు. తెలుసుంటే విగ్రహాన్ని బయటికి పంపించేసింది, డబ్బులకు అమ్మేసింది అంటూ గొడవ చేసి నన్ను బయటికి పంపించేసుండేది. మరేది ఎలా జరిగిందో నాకేం పాలుపోవడం లేదు.
నువ్వు ఎక్కడున్నా తిరిగి నా ఇంటికి రావాలి. నువ్వెక్కడున్నావో చిన్న సందేశం పంపిస్తే చాలు. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను నేను ఇంటికి తెచ్చుకుంటాను. నీ ఆశీర్వాదం నాకు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఈ విషయం అత్తయ్య వాళ్ళ దగ్గర చెప్పుకోలేను. ఎవరికి చెప్పకపోయినా నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండే బావకి మాత్రం చెప్పుకోవాలి. గుడిలో జంగమ్మ దేవర చెప్పినట్టు అమ్మవారు మారిపోయిన విషయం బావతో ఎలాగైనా చెప్పేయాలి. బావ నన్ను అర్థం చేసుకుంటాడు. పల్లెటూరు నుంచి వచ్చిన రైతులు అంత దీనంగా మాట్లాడి వెళ్లడం నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉంది. గుర్తొస్తున్న ప్రతి క్షణం గుండెల నిండా బాధ తన్నుకొచ్చేస్తోంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వర్షాలు లేని కారణంగా ఆకలి కేకలను విన్నాం, అకాల మరణాలను చూశాం. ఇంతకాలానికి మళ్ళీ అలాంటి సమస్య ఎదురుగా కనిపిస్తుంది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఈ సమయంలో ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మీరు ఊరు సమస్య గురించి ఆలోచిస్తున్నారు, మేము మా కావ్య సమస్య గురించి ఆలోచిస్తున్నాం. ముందు కావ్య సమస్యకు ఒక ముగింపు కావాలమ్మా. అత్తయ్య వాళ్ళని అడగడం వల్ల ప్రయోజనం ఏముంది వసంత గారు? కావ్య సమస్యకి కారణం అవని కదా. అవును, అమ్మ వాళ్ళ దగ్గర మొర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ అవనీనే అంతా చూసుకుంటుంది. అవని చూసుకోవడానికి ఏమీ మిగల్లేదు. అమ్మవారు మారిపోయిందన్న విషయం అవనికి తెలీదు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఒరిజినల్ విగ్రహం బయటికి వెళ్ళిపోవడమే. కాబట్టి సరైన సమయం చూసి అవనిని ఇరికిస్తాను. అవని చేయాల్సినవన్నీ చేసేసి ఎవరికీ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతోంది. ప్రతిసారి కావ్య విషయంలో అవనిని నిందించకండి. ఎన్నోసార్లు ఇంటి సమస్యల్ని పరిష్కరించింది. ఆ కృతజ్ఞతను చూపించండి. మీకు మాత్రం అవి గుర్తుకు రావు. అవనికి నీ సపోర్ట్ బాగా ఉంది, అందుకే అది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ఉంటుందక్క, నా భార్యకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. బావా, ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళావు? మనసు కొంచెం అదోలా ఉంటే గుడికి వెళ్ళొచ్చాను. ఎవరు నిన్నేమన్నా నువ్వేం పట్టించుకోవద్దు, సరేనా? నేనంటే నీకు చాలా ఇష్టం కదా బావా. అందులో నీకు అనుమానం ఏమన్నా ఉందా? నా గురించి నువ్వు ఇంట్లో వాళ్ళతో కూడా పోట్లాడతావు కదా. ఎప్పుడు నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుందావని. ఈ సమయంలో నీ అండ నాకు చాలా అవసరం బావా. నువ్వు ఏ తప్పు చెయ్యవు, అందుకే నేనెప్పుడు నీకు అండగా ఉంటాను. విగ్రహం మారిపోయిన విషయం బావతో చెప్పడానికి ఇదే సరైన సమయం. నువ్వెలాంటి పొరపాటు కూడా చెయ్యవని నేనెందుకు నమ్ముతానంటే, సౌమ్యని కాపాడుకోవడానికి డూప్లికేట్ విగ్రహం ఇచ్చావు. నువ్వెక్కడ ఒరిజినల్ విగ్రహం ఇచ్చేస్తావో అని మొదట్లో నేను చాలా కంగారు పడిపోయాను. నువ్వు కావాలని గాని పొరపాటును గాని అసలైన విగ్రహం ఇచ్చుంటే ఈ పాటికి మన మధ్య ఎన్ని గొడవలు వచ్చుండేవు. మన కులదైవమైన అమ్మవారిని నువ్వు దొంగల పాలు చేసుంటే నేను నిన్ను ఎప్పటికీ సహించేవాణ్ణి కాదు, క్షమించేవాణ్ణి కాదు. నువ్వు అసలైన విగ్రహం ఇచ్చి తప్పు చేసుంటే
నేను నీకు అసలు సపోర్టుగా నిలబడి ఉండేవాడినే కాదు. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి హ్యాపీ. అవును, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకున్నాను. ఎంతో ఆశతో నీ దగ్గరకు వచ్చాను, కానీ నీ మాటలు విన్నాక నా గొంతు మూగపోయింది. ఏం ఆలోచిస్తున్నావు అవని? ఏం లేదు బావా. సరే పద. నువ్వెళ్ళు, నేనొస్తాను. ఇప్పుడు ఇంకా బావతో నేను నిజం చెప్పలేను. విగ్రహం విషయంలో బావ మొదటి నుంచి రిస్క్ అనే చెప్తున్నాడు. నేనే వినిపించుకోలేదు. సుజాత, నేను బయటికి వెళ్ళొస్తాను. సుజాత, ఏం ఆలోచిస్తున్నావు? నిన్న అవనికి జరిగిన దాని గురించేనా? అవునండి, అవని అంత పరధ్యానంగా ఎప్పుడూ లేదు. నేను సమయానికి చూడకపోయింటే ఏమై ఉండేది? అవనిది మంచి మనసే. ఏదో ఒక రూపంలో ఆపద నుంచి బయటపడేంత దైవానుగ్రహం తనకుంది. పదే పదే అదే తలుచుకుంటూ బాధపడకు. ఎలాంటి దాపరికాలు లేకుండా ఏ విషయమైనా నాతో చెప్పుకుంటుంది. నిన్న మాత్రం నాతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకింత దిగులు పడతావు? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తుందేమో. అక్కా, అక్కా, అవని, ఏమైంది అవని? అక్కా, ఏమైందవని? నీ గురించే మీ అక్క ఆలోచిస్తుంది. ఏం జరిగిందో చెప్పవని. నా వలన చాలా పెద్ద తప్పు జరిగిపోయిందక్కా. నా చేతులతో నేను అమ్మవారిని బయటికి దాటించేశాను. అది డూప్లికేట్ది కదా, దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు? అది నేను తయారు చేయించింది కాదు. పూజ గదిలో నిత్యం పూజలందుకున్న అసలైన అమ్మవారు. ఏమంటున్నావు అవని? పూజ గదిలో ఉన్నట్టే కంసాల దగ్గర చేయించిన విగ్రహాన్ని చూపించావు కదా, మరి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఎలా మారిపోయిందో ఎవరు మార్చారో తెలియదు, కానీ విగ్రహం అయితే మారిపోయిందక్క. ఈ విషయం నీకెలా తెలుసు? నిన్న గుడిలో తెలిసింది. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. మహిమలు, శక్తులు, చరిత్ర కలిగిన విగ్రహం ఇంటి బయట. రూపం తప్ప ఎలాంటి శక్తులు లేని విగ్రహం ఇంటి లోపల. అది రూపానికే మీ అమ్మవారు, వారసత్వంగా వస్తున్న అమ్మవారు కాదు. అందుకే నేను ఆ మంత్రగాడి దగ్గరకు విగ్రహం తీసుకుని వెళ్తున్నప్పుడు నా గుండె బరువైపోయింది. అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. ఏదో శక్తి నన్ను నిలవరిస్తున్నట్టు అయింది. అయినా సరే ఆ సమయంలో నేను గుర్తించలేకపోయాను. ఆ విగ్రహం మహిమ వలనే ఆ కాలరుద్ర అనే మాంత్రికుడు చచ్చిపోయాడు. అమ్మవారు నన్ను క్షమించి వాడిని శిక్షించింది. అయితే విగ్రహాలు మారడంలో ఆ కాలరుద్రగాడే ఏదో మాయ చేసుంటాడు, అందుకే చచ్చాడు.
జరిగింది. నీ వల్లే జరిగింది. ఆగు. నువ్వు న్యాయంగానే ఆలోచించావు, ధర్మంగానే చేశావు. ఎవరో చేసిన పొరపాటుకి నువ్వెందుకు శిక్షించుకుంటావు? అస్సలైన అమ్మవారు తరలిపోవడం వల్ల అత్తయ్య మావేలు హెచ్చరించినట్టు ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు మొదలైపోయాయి బావా. కావ్య అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. పంట నష్టం జరిగిందని ఊరు నుంచి రైతులు వచ్చేశారు. ఎప్పుడు సంతోషాలను పంచుకునే రైతులు ఎన్నో సంవత్సరాల తర్వాత సమస్యలను పంచుకునే దుస్థితి రావడం చూసి అత్తయ్య మావేలకు ఏమై ఉంటుందా అని దిగులు పట్టుకుంది. జరుగుతున్న అనర్థాలన్నింటికీ కారణం అమ్మవారి విగ్రహం ఇంట్లో లేకపోవడం అని బావతో కూడా నిజం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అవని, శ్రీకర్కి చెప్పేయడం మంచిది. చెప్తే బావకి నాకు మధ్య గొడవలొచ్చే పరిస్థితి కనిపిస్తుంది బావా. నువ్వు మా జీవితంలో పెద్ద సమస్య తీర్చావు. చివరికి నీ జీవితం ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానికి నువ్వేం చేస్తావో చెయ్యి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో తీసుకో. మేం నీకు సహాయంగా ఉంటాం. అవునవని, మా ప్రాణాలకి తెగించి ఏం చేయడానికైనా మేము సిద్ధం. మనం ఏం చేయాలన్నా అసలైన విగ్రహం ఎంత దూరం వెళ్ళిందో తెలియాలి. నా సిక్స్త్ సెన్స్ ఏమని చెప్తుందంటే అమ్మవారు ఫారెన్ వాళ్ళ దగ్గర కూడా లేదు అని చెప్తుంది. వాళ్ళు వచ్చింది దానికోసం, మాంత్రికుడు చచ్చింది దానికోసం. పట్టుకుని పోయింది వాళ్ళే అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉండకుండా ఎక్కడుంటుంది? లేదక్కా, అమ్మవారు దుష్టుల దగ్గర ఎక్కువ సమయం ఉండదు. వాళ్ళని పరీక్షించేంత వరకే ఉంటుంది. నా మనసు అయితే అదే చెప్తుంది. అమ్మవారు ఇంటి నుంచి బయటికి వెళ్ళింది అంటే ఎక్కడ ఏదో కొత్త కథ మొదలు కాబోతుందని అర్థం. వర్షాల కోసం ఎదురు చూసి చూసి అందరం గతేడాది చాలా పంటల్ని పోగొట్టుకున్నాం. ఈసారి ఎవరు పంటలు వేయద్దనే అనుకున్నాం. కానీ మనకు జీవనాధారం ఈ పంటలే కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి పంటలు వేశాం. ఏం అద్భుతం జరిగిందో తెలియదు, కానీ ఉన్నట్టుండి వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పండాయి. ఇప్పటికే సావుకారు దగ్గర చాలా డబ్బు అప్పు చేశాను. ఈసారి గనక పంట చేతికి రాకపోతే పొలం అమ్ముకోవాల్సి వచ్చేది. ఆ వరుణు దేవుడి దయ వల్ల పొలాలు పచ్చగా మారాయి, మన బతుకులు పచ్చగా మారాయి. మనం ఎవ్వరం ఊహించంది ఏదో జరిగింది. అందుకే మన మీద ఇంత దయ కలిగింది. లేదంటే అందరం అల్లకల్లోలమైపోయేవాళ్లం. ఏ దేవుడు కరుణ చూపించాడో, ఏ దేవత కరుణ చూపించిందో తెలియదు, కానీ చీకటైపోతాయనుకున్న మన బతుకుల్లోకి వెలుగులొచ్చాయి. ఈసారి ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. ఆ పోలేరమ్మ తల్లికి ఆటేసుకుంటాను. నమస్తే సార్. నమస్తే. ఎస్ఐ గారు, ఏంటి మా ఇంటికి వచ్చారు? ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాం సార్. చెప్పండి. నా గురించి ఏమైనా తెలిసొచ్చారా ఏంటి? వీళ్ళు మీ రెండో అబ్బాయి రెండో కోడలు కదా? అవును సార్. మా గురించి ఏదో తెలిసిపోయింది, అందుకే వచ్చి మా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. రెండో అబ్బాయిని రెండో కోడలు గురించి అడిగారు. ఏంటి విషయం? మిగిలిన కుటుంబ సభ్యులందరినీ పిలవండి. ఎందుకు సార్? పిలవండి, చెప్తాను కదా. శ్రీకర్, రాధా, అందరూ ఒకసారి బయటికి రండి.